వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. ముఖ్యంగా ఇటు ముఖ్యమంత్రి పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం, అలాగే పార్టీ నాయకుల మధ్య మాటల మార్పిడి కూడా ఆ స్థాయిలోనే ఉంది. ముఖ్యంగా 10వ తారీఖున జగన్మోహన్ రెడ్డి ప్రధానితో జరిగిన భేటీకి సంబంధించి 10 రోజులు దాటుతూనే ఇంకా దాని మీద విమర్శలు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా కూడా ఈ అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం హోదాకి అవకాశం లేదు, ప్యాకేజ్ ఇస్తానంటే నేను ఒప్పుకున్నాను, రాజీ పడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి హోదా కోసమే పోరాడతానని రాజకీయంగా మైలేజ్ కోసం తాపత్రయపడి కేసుల కోసం ప్రధాని దగ్గర సరెండర్ అయిపోయారనే విమర్శ తీవ్రంగా ముఖ్యమంత్రి చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో నేను విజయవాడలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రతిపక్ష నేత ప్రధాని కలిస్తే తర్జన భర్జనలు పడాల్సిన అవసరం ఏముంది అని ఒక సీరియస్ కామెంట్ చేశారు. అంటే స్పష్టంగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి సంబంధించి చేసినట్టుగానే ఆ కామెంట్ ఉంది. అలాగే 2019 వరకు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుంది, అప్పటి పరిస్థితిని బట్టి పొత్తు కొనసాగుతుందా లేదా అనేది ఆలోచించాలన్న రీతిలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. అంటే ఈక్వేషన్స్ ఏమన్నా మారబోతున్నాయా? ఒకవైపు అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు, ఎవరి పార్టీ వాళ్ళు బలోపేతం అవ్వచ్చని చాలా స్పష్టంగా చెప్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తుల మధ్య ఏమన్నా ఇబ్బందికర వాతావరణం ఉంటుందా, ఎవరికి వాళ్ళు రాజకీయంగా ఆలోచించుకునే అవకాశం ఉంటుందా అనే అంశం మాట్లాడదాం. ఇక రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రపతి ఎన్నికకు షరతు పెట్టాలని ఖచ్చితంగా డిమాండ్ చేస్తామని రఘువీరారెడ్డి కాంగ్రెస్ చీఫ్ ఇటు వైసీపీకి టీడీపీకి కూడా లేఖలు రాస్తామని చెప్పారు. ఈ అంశాల మీద లైవ్ షోలో మనం మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళు జాయిన్ అవుతున్నారు అద్దేపల్లి శ్రీధర్ గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ముఖ్య నాయకులు, అలాగే వై శివరామరెడ్డి గారు, ప్రభుత్వ మాజీ మండలిలో ఆయన చీఫ్ విప్గా పనిచేశారు, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు. కాసేపట్లో కాంగ్రెస్ నాయకులు జాయిన్ అవుతారు. ఇక విజయవాడ నుంచి ముళ్లపూడి రేణుగు గారు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి మనతో జాయిన్ అవుతున్నారు. నమస్తే రేణుగు గారు, మీతోనే ప్రారంభిద్దాం. ఒకటి ముందు ముఖ్యమంత్రి గారి కామెంట్స్ తీసుకుందాం. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు అనేది చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి చెబుతున్న మాట. జగన్మోహన్ రెడ్డి కేసుల విషయాన్ని ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు. అయితే ప్రధానిని జగన్మోహన్ రెడ్డి కలవడానికి, జగన్మోహన్ రెడ్డి కేసులకి ముఖ్యమంత్రి స్థాయి నేత ఎందుకు లింక్ చేసి మాట్లాడుతున్నారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను హోదాను వదులుకున్నాను, కానీ నువ్వు కేసుల కోసం సరెండర్ అయ్యావు అని చెప్పడంలో ఏం సంకేతాలు పంపిస్తున్నారు అనేది ఏం చెప్పగలుగుతారు మీరు? ఋషి గారు, మొట్టమొదటిగా ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన దాంట్లో ఎవరైనా సరే ఒక ప్రధానమంత్రిని కలవటంలో తప్పు లేదు, ప్రతిపక్ష నాయకుడిగా కానీ ఏ పార్టీ నాయకులైనా సరే వెళ్ళి కలవటంలో తప్పు లేదు. దాంట్లో చాలా కేటగారికల్ గా చాలా క్లియర్ గా ఉంది తెలుగుదేశం పార్టీ. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2014 ఎన్నికల సమయంలో గానీ ఆ రోజు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ ఒకసారి చూస్తే, ఢిల్లీలో వెళ్ళినప్పుడు గానీ ఇక్కడ గానీ ఎన్డీటీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఎలక్షన్ ముందు. ఏమని చెప్పారు ఆ రోజు? ఒకవేళ రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము యూపీఏతో కలిసి ఉంటాము, ఎందుకనంటే ఇది బీజేపీ మతతత్వ పార్టీ కాబట్టి మేము యూపీఏతో కలిసి ఉంటాము. మేము రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే యూపీఏ కూడా అధికారంలోకి వస్తే మేము వ్యవసాయం లాంటి ప్రధానమైనటువంటి కీలక శాఖలు కూడా మేము తీసుకుంటాము ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అని చెప్పినటువంటి ఆ ఇంటర్వ్యూ సారాంశాన్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆ విధంగా బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్పి ఆ ద్వారా ఓట్లు పొంది ఆ ద్వారానే ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి వచ్చినటువంటి కొద్ది సీట్లని, ఆ యొక్క సీట్ల యొక్క ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మనము ఓటర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి శైలిని మనం గమనించినట్లయితే ఆ మతతత్వ పార్టీ అని చెప్పి ఆ విధంగా కొన్ని సీట్లు వచ్చినటువంటి మీరు అద్భుతం, అమోఘం, అనిర్వచనీయం అని ఎందుకు పొగడవలసి వచ్చింది? ఇప్పుడు ఇది మద్దతు ఇవ్వలేదు బీజేపీకి, లేకపోతే బీజేపీతో పొత్తు పెట్టుకుంటాం లేదు, రాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి మా పార్టీ మద్దతు ఉంటుంది అనే కదా జగన్మోహన్ రెడ్డి చెప్పింది. దీనికోసం నిజంగానే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద కేడర్ వరకు కొంత ఉలికిపాటుకు గురైన మాట వాస్తవం కదా. నిన్న వెంకయ్య నాయుడు మీ మిత్రపక్షం నాయకుడు, తెలుగుదేశం పార్టీకి చాలా అనుకూలంగా ఉండే నాయకుడు, సీనియర్ నాయకుడు కూడా అదే కామెంట్ చేశారు. ఎందుకు తర్జన భర్జనలు పడుతున్నారు, అంత అవసరం ఏముంది అని. మేము తర్జన భర్జన పడట్లేదు ఋషి గారు. తెలుగుదేశం పార్టీకి రాజకీయాలు కొత్త కాదు. ఇట్లాంటి ప్రతిపక్ష నాయకుల్ని ఎంతో మందిని ఎదుర్కొని పోరాటాలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రాజకీయాల్లో అనుభవం లేనటువంటి పార్టీ, ఒక కొత్తగా వచ్చినటువంటి పార్టీ, ఏ విధంగా సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి ఇవాళ వైఎస్ఆర్ పార్టీని చూసి తెలుగుదేశం పార్టీకి ఎందుకు మేము ఆందోళన చెందవలసినటువంటి అవసరం ఏ అయితే ఏం చెప్పారు మీరు ఒకటి గమనించి, ఆందోళన లేకపోతే ముఖ్యమంత్రి ఆ అంశాన్ని వదిలిపెట్టేయచ్చు కదా, ఎందుకు దాన్ని ప్రస్తావిస్తున్నారు బహిరంగ సభల్లో, అభివృద్ధి కార్యక్రమాల సభల్లో?
ఇప్పుడు తను నిన్నటి వరకు ఏం చెప్పాడు, మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం అవసరమైతే మేము రాజీనామాలు చేస్తామని చెప్పినటువంటి వ్యక్తి సడన్ గా ఆ రోజు కనీసం ప్రధానమంత్రిని కలిసినటువంటి తీరు కూడా మీరు ఒకసారి గమనిస్తే ఆ రోజు ఉదయం వరకు కనీసం పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు ఒకరిద్దరికి మించి ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకు ఒక దొంగలాగా వెళ్లి వచ్చినటువంటి పరిస్థితి. అంతకు ముందరే ఏం జరిగిందో, అంతకు ముందు వారం ఏం జరిగిందో కూడా మనము రాజకీయంగా కానీ తన కేసుల పరంగా కూడా చూసినటువంటి పరిస్థితి. తను కలిసిన నేపథ్యం బయటకు వచ్చి నేను మా ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో మేము ప్రత్యేక తరగతి హోదా కూడా ఉందని చెప్పారు. మళ్ళీ లోపలికి వెళ్ళేమో మీరే చెప్తున్నారు రాష్ట్రపతి కోసం కలిశానని చెప్పి. ఈ రోజు అంటే తను చెప్పే దాంట్లోనే ఒకసారి చెప్పింది ఇంకొకసారి రికన్సైల్ అవునటువంటి పరిస్థితి కలిసినటువంటి నేపథ్యం. తర్వాత తను ఎంపీలతో రాజీనామా చేస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎందుకు తను రూట్ మార్చి తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా బిలీవ్ చేస్తోంది రాష్ట్రపతి ఎన్నిక అనేది ఒక ముసుగు మాత్రమే, దాని వెనకాల కేసుల నుంచి బయటపడడానికే కలిశారు అనేది. అంతే కదా, ముఖ్యమంత్రి కూడా అదే రీతిలో కామెంట్ చేశారు. తను చాలా ఇన్సెక్యూరిటీలో ఉన్నారు అనేది చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. రైట్, శివరామరెడ్డి గారు, చాలా ఇన్సెక్యూర్డ్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గతంలో హోదా కోసం దేనికైనా వెనకాడు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాష్ట్రపతి ఎన్నిక పేరుతో హోదాను పక్కన పెట్టేశారు. కేసుల నుంచి బయటపడాలి కాబట్టి ప్రధానితో ములాఖాత్ అవుతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ సీరియస్ గా చేస్తున్న ఎలిగేషన్. ఇప్పుడు ఆమె దొంగల జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కలిశారంటుంది. దొంగ ఓటుకు నోటు కేసులో దొంగ చంద్రబాబు నాయుడు గారు, మిగిలిన చాలా కేసుల్లో స్టేలు తెచ్చుకున్న దొంగ చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి దానికోసం వెళ్ళలేదు. ఈయన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అనేది చంద్రబాబు నాయుడు గారి భయం. ఈరోజు ప్రతి కార్యక్రమం ఇప్పుడు ప్రత్యేక హోదా వద్దని, ఎక్కడ కావాలా దీని అవసరం ఉందని చెప్పకుండా ప్రత్యేక ప్యాకేజ్ అయితే మాకు బాగా డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో దాన్ని కప్పిపుచ్చి దాన్ని పెద్దగా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు, మీరు ప్యాకేజ్ ఇవ్వండి. దాంట్లో దోపిడీకి తన వాళ్ళకి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి అది. ప్రతి దగ్గర దోపిడీ, కబ్జాలు ఏవేవి చేయాలో అవన్నీ చేస్తున్నారు. వీటన్నిటిని అవినీతిని ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింటారు అనేది భయము. ఏమంటే ప్రధానమంత్రితో మీకే మీరు కూడా కలవచ్చు, అపాయింట్మెంట్ ఇస్తే. ప్రతిపక్ష నాయకుడు కలవకూడదండి? నాకు ఇచ్చినా నేను కలవచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. ఆయన లేనప్పుడు ఇచ్చినాడని కొంతమంది కామెంట్ చేయడం. చంద్రబాబు నాయుడు గారిని అడిగి వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారా ప్రధానమంత్రి గారు? ఆయనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఇస్తారు. ఆయన ఇష్టం కదా, ఆయన విచక్షణ ఎవరన్నా కలవాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు బర్త్రఫ్ చేయాలా నరేంద్ర మోడీ గారిని అని చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. బీజేపీ అంటరాని పార్టీ, నేను ఒకసారి తప్పు చేశాను, భవిష్యత్తులో మళ్ళా చేయను, నేను ఎట్టి పరిస్థితుల్లో దాంతో కలవనని చెప్పిన మాట చెప్పాలండి. అంటే రాష్ట్రపతి ఎన్నిక అనే పేరుతోటి హోదాని వైసీపీ పక్కన పెట్టేసిందా? మొదటి నుంచి మేమే పోరాడుతున్నాము, వచ్చే ఎన్నికల్లో ఎవరైతే హోదా ఇస్తారో వాళ్ళకే మద్దతు ఇస్తామని అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పున్నారు ఇప్పటికే. కానీ దాన్ని కంప్లీట్ గా సైడ్ లైన్ అయిపోలేదా? లేదండి, ఎందుకు అవుతుంది? రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, వీటన్ని రైతుల ఇబ్బందులు, రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఏవైతే డివైడ్ అయినప్పుడు డివిజన్ వచ్చినప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయలేదో వాటన్ని చేయకపోవడము. మళ్ళీ ఇప్పుడు June 3 ఏదో మనకి ఉన్న పీరియడ్ కూడా అయిపోతుంది. June 2 ఎప్పుడో ముఖ్యమైన ఒక సెక్షన్ సంబంధించి క్లోజ్ అవుతుంది. దాని గురించి చర్చించడానికి అయితేనేమి, మిగిలిన రైతు కూలీలు, ఇక్కడ పడుతున్న పరిస్థితులు, రాష్ట్రంలో తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న అవినీతికర పరిస్థితులు, వీటన్నిటిని ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు అనే దాన్ని దృష్టికి తీసుకోవడం జరిగింది. కానీ ఎస్టాబ్లిష్ అయింది మాత్రం రేణుక్ గారు చెప్పినట్టు, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినట్టు సడన్ గా జగన్మోహన్ రెడ్డి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లో ఉండి ఆ కేసుల నుంచి ఏదో బయటపడాలని ప్రధానమంత్రి దగ్గర ఏదో మొరపెట్టుకున్నారు అన్న స్థాయిలో ఎందుకు ప్రదక్షిణ అవుతోంది? మరి తెలుగుదేశం వాళ్ళు దిట్టలు, దేన్నైనా లేని అవాస్తవాల్ని మొన్న కూడా ఒక మెయిన్ పేపర్ లో ఏదో ఒకటి లాస్ట్ పేజ్ తీసుకొని అదేదో బోగస్ పేపర్ పెట్టి కాదు ఇచ్చావు అని వాళ్ళు అలా ప్రచారం చేయడం దాంట్లో ముందుంటారు. వీళ్ళకి ఎందుకంటే ఉలికిపాటు. మరి చంద్రబాబు నాయుడు గారు మొన్న విదేశాలు తిరిగి వచ్చిన తర్వాత కొన్ని గంటలు అసలు కనబడనే లేదు. మరి ఒక ముఖ్యమంత్రి గారు ఎవరికి చెప్పకుండా, సెక్యూరిటీ లేకుండా ఆయన ఒకటే తిరిగా అంటే ఈయన ఏమేమి చెప్పాడో, మళ్ళీ నా మీద కేసులు ఏం తిరుగుబడతాయనే భయంతో చంద్రబాబు నాయుడు గారు సీక్రెట్ గా అండర్ గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడని డెఫినెట్ గా వాస్తవం అది. కాబట్టి ముందు దాని గురించి ఇంకోటి ఋషి గారు ఉంటుందండి. ఇంకోటి వీళ్ళు చెప్తున్నారు రాష్ట్రపతి ఎన్నికల్లో మరి ఎందుకు ఈయన మద్దతు ఇస్తున్నాడు. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా
డెఫినెట్ గా అబ్సల్యూట్ మెజారిటీ వాళ్ళకు ఉంది. కాదు, నేను రఘువీరారెడ్డి ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్, కాంగ్రెస్ వాళ్ళు వచ్చాక మాట్లాడదామని ఊరుకున్నాను నేను. అయితే మీ వైసీపీకి ఉన్న బలం కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం కానీ ఏ రకంగా ఇబ్బంది పెట్టచ్చో ఆ గణాంకాలని త్వరలో వెల్లడిస్తాను రఘువీరారెడ్డి అన్నారు. అంటే ఆయన ఏమంటారంటే రాష్ట్ర ప్రయోజనాలని మీరు ఎందుకు షరతుగా పెట్టకూడదు రాష్ట్రపతి ఎన్నిక కోసం, అది కీలకమైన పాయింటే కదా. అట్లాగా అండి, మెజారిటీ స్టేట్స్ వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. మిగిలిన మీకు అందరికీ తెలిసిందే, వీళ్ళు సపోర్ట్ ఇచ్చినా ఈకిపోయినా అటు జరిగే నష్టం నాకు తెలిసి అంత పెద్దగా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి కూడా చెప్పడం జరిగింది, మన భారతదేశంలో అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి పదవి, దానికి పోటీ ఉండడం మంచిది కాదు అని. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో ఆ పదవి గౌరవించాల్సిన బాధ్యత భారత పౌరునిగా మన అందరి మీద ఉంది. కాబట్టి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారే గానీ వీళ్ళ మాదిరి కుమ్ముక్కు రాజకీయాలు చేసుకుని ఓటుకు నోటుతో కానీ మిగిలిన కేసులు కానీ అన్ని స్టేలు తెచ్చుకొని మేనేజ్మెంట్ చేసుకునే అంత పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు లేదు. మేము ఆ కేసుల్లో క్విడ్ ఫ్లో అనే దాన్ని కొంతమంది అధికారుల మీద వీళ్ళు కేసులు పెట్టారు తప్ప ఇంకోటి కాదే కాదు. ఒకటి అధికార పక్షానికి ప్రతిపక్షానికి జరిగే రాజకీయ పోరాటం రాజకీయ యుద్ధం ఎప్పుడు ఉంది. ఇవాళ దాంట్లో కొత్తగా బీజేపీని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తీసుకొచ్చి పెట్టారా. ప్రధాని ఎవరినన్నా కలవచ్చు, కానీ ప్రధానికి సరెండర్ అయ్యారు అంటే సరెండర్ చేసుకున్నారు అనే ఆరోపణ ఆయన మీద కూడా వస్తుంది. సో ఎట్లా చూస్తున్నారు దీన్ని? అంటే తెలుగుదేశానికి ఎప్పుడు కూడా కాంగ్రెస్ యాంటీ కాంగ్రెస్ వేవ్లోనే ఎన్టీ రామారావు గారు వచ్చారు. వచ్చినప్పుడు అప్పటి నుంచి చూసుకుంటే ఎన్టీ రామారావుకి ఎప్పుడు ఇబ్బంది ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తూనే వచ్చింది. సరే, ఎన్టీ రామారావు పెద్ద అయినా ఆయన ఇప్పుడు లేరు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీఎం అయినా కూడా బీజేపీతోనే సీఎం అయ్యారు, మీరు అది కూడా గ్రహించండి. ఎప్పుడైతే బీజేపీతో డిఫర్ అయ్యారో ఆయన అపోజిషన్లో ఉన్నారు. సో దట్ ఈస్ అ బేసిక్ రూల్. అంటే ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఫర్ వేరియస్ రీజన్స్. అది అంటే ఒట్టి బీజేపీతో కలిస్తేనే లేకపోతే చంద్రబాబు అలానే కాదు. జనరల్లీ మనం ఏదైనా అనాలిసిస్ చేసినప్పుడు ఎప్పుడు అయ్యారు ఎప్పుడు అవ్వలేదు. ఆయన ఎప్పుడు అవ్వలేదు అంటే అప్పుడు బీజేపీతో లేరు కాబట్టి. సో మాకున్న స్టేక్ లిమిటెడ్గా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు క్లియర్ కట్గా మోడీ గారు డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. 10 సార్లు మీరు మద్దతు పార్టీ అంటే మేము మద్దతు పార్టీ అయిపోము. సో వీ హ్యావ్ అ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్, వీఆర్ అ సెక్యులర్, ఐఎమ్ ఏ హిందూ, ఐ గో టు టెంపుల్, దట్స్ ఇట్. అది మై పర్సనల్ థింగ్. ఏది పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఏ విధంగా నడుచుకుంటున్నా, పబ్లిక్ ప్లాట్ఫామ్ ఏ విధంగా అందరినీ మాతో తీసుకుని అనేది ఇంపార్టెంట్. అది ఆకర్షించబడే మాకు ఈ మద్దతు ఇచ్చారు లాస్ట్ టైం. ఇప్పుడు నమ్మి కొన్ని రాష్ట్రాల్లో మాకు తిరిగి మద్దతు ఇచ్చారు. ఫ్యూచర్ లో ఏం జరగబోతున్నదంటే వెంకయ్యనాయుడు గారు క్లియర్ గా చెప్పారు. అది మాట్లాడదాం. నా సైడ్ పాయింట్ ఏంటంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రధాని కలవడం మీద ముఖ్యమంత్రి విమర్శ చేస్తున్నారు. సరెండర్ అయ్యారు అంటే కనుక, సరే నిజంగానే జగన్మోహన్ రెడ్డి సరెండర్ అవడానికి వెళ్ళి ఉంటే ప్రధానమంత్రి సరెండర్ చేసుకున్నారా? ముఖ్యమంత్రి గారి మాటలో అర్థం అదే కదా. దాని మీద మీరు రియాక్షన్ చెప్పండి. అంటే జనరల్ గా ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ కలవడానికి ఎవరికి ఇబ్బంది ఏం లేదు. లాస్ట్ 3 years జగన్ గారు ఒక ఎమ్మెల్యే కింద ఉన్నారు, ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఒక అపోజిషన్ లీడర్ గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వరకు. లాస్ట్ 3 years ఎకనామిక్ అఫెన్సెస్ ఏం జరగలేదు. లాస్ట్ 3 years అయినా పొలిటికల్ వైలేషన్స్ కానీ లేదా ఎఫ్ఐఆర్లు ఏం బుక్ అవ్వలేదు. ఏదన్నా కూడా అంత ముందర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ కాదు. సో ఫ్రెష్గా ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత జగన్ గారి మీద ఏమి ఇష్యూస్ ఏం లేవు. దట్ ఈస్ వన్ ప్లాట్ఫామ్. సో ఆయన కలవచ్చు. ఆయన అపోజిషన్ లీడర్ కింద టైం అడిగారు. అక్కడ దొంగగా కలవడం లేకపోతే దొంగతనంగా మోడీ గారు పిలిపించుకున్నారు అని కాదు. జనరలీ మోడీ గారు బిజీగా ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ బికాజ్ ఉంటారు కాబట్టి 2.5 ఏళ్ల నుంచి అడుగుతూ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు రాష్ట్రపతి ఎన్నిక సపోర్ట్ కావాలి కాబట్టి ముందు రోజు రాత్రి మీరు ఫోన్ చేసి పిలిపించుకున్నారు. అంటే అది ఏమవుతుంది అంటే మన పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ లో ఏంటంటే నువ్వు ఎంత బాగా డెవలప్ చేస్తున్నావు, ఎంత బాగా నీకు మద్దతు ఉన్నదని కాదు, ఆఖరికి నెంబర్ ఉందా లేదా, నీ అనుకున్న క్యాండిడేట్ అవుతాడు, అప్పుడే అవుతాడు నెంబర్. ఆ నెంబర్ మన దగ్గర లేనప్పుడు ఏంటంటే న్యాచురలీ అంటే ఒకటి కూడా అన్నారు కమెంట్, తెలుగుదేశం 4-5 మాట్లాడుతూ మీరు ఏమైనా పిలిచారా, మీరు ఏమైనా ఆఫర్ ఇచ్చారా. ఇట్స్ అన్ ఓపెన్ ఆఫర్ దట్ ఫర్ ఆల్ పార్టీస్ ఇంక్లూడింగ్ బీజూ జనతా దళ్ కానీ రాష్ట్రీయ మన బీహార్ నితీష్ కుమార్ గారు, మీరందరూ మాకు మద్దతు ఇవ్వండి, వీలైనందుకు బ్రహ్మాండమైన ప్రెసిడెంట్ క్యాండిడేట్. కానీ మీరు తెలుగుదేశానికి ఏం చెప్తారు? మీ మిత్రపక్షానికి ప్రభుత్వంలో భాగస్వామిగా తెలుగుదేశానికి ఈ వ్యాఖ్యల గురించి ఏం చెప్తారు? ఎందుకంటే వెంకయ్యనాయుడు కూడా నేను చాలా స్పష్టంగా మీరు ఎందుకు తర్జన పడుతున్నారు అని అడిగారు. ఎస్, క్లియర్ కట్ గా ఇండిపెండెంట్ గా బీజేపీ ఎదగడానికి ట్రై చేస్తున్నది అటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ. జగన్మోహన్ రెడ్డి ప్రధాని ఎదుగుతున్నాం కాబట్టి ఎవ్రీ ఇష్యూ ఈజ్ నాట్ అన్ అకౌంటబుల్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మిత్రపక్షంతోనే వెళ్దాం లేదంటే వీఆర్ స్మాలర్ పార్టీ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అనుకోండి, కాదు. We have a clear-cut ambition to form governments in both the states. సో మీరు ఏం ఖండించరు? కాదు, ముఖ్యమంత్రి చేసే వ్యాఖ్యను మీరు ఖండిస్తారా ఖండించరా? సరెండర్ అయ్యారని వ్యాఖ్యను ఖండిస్తారా ఖండించరా? జగన్ గారు సరెండర్ అయ్యారా లేదని ఆయనకి వదిలిపెట్టేస్తాం. అంటే ఇప్పుడు సరెండర్ అయ్యి ఉంటారు మీరు అనుకుంటున్నారు. రెండు ఇష్యూస్ కండిషనల్గా ఆయన అన్నారు. బయటకు వచ్చిన విషయం ఏంటంటే ఒకటి ల్యాండ్ ఎక్విజిషన్ దాని మీద స్పెషల్ స్టేటస్ మీద తప్ప ఇన్ ఆల్ అదర్ ఆస్పెక్ట్స్ unquestionable support we are giving to BJP for development and other things. Presidential candidate కి మేము సపోర్ట్ చేస్తున్నాం.
కొంచెం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కన్ఫర్మ్ కాకుండా ఏ వ్యక్తి అని కాకుండా యూజువల్లీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇస్తారు. బట్ టైమింగ్ కూడా ఇంపార్టెంట్ కదా. సో జనరల్లీ ఏంటంటే అందరినీ న్యాచురల్లీ ఒక అన్ఈక్వల్ ఈక్వేషన్ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్కి ఆపోజిషన్ లీడర్కి ఒక అన్ఈక్వల్ ఈక్వేషన్ ఉంటుంది. చీఫ్ మినిస్టర్కి ప్రైమ్ మినిస్టర్కి అన్ఈక్వల్ ఈక్వేషన్. మీరైతే రెస్పాండ్ అవ్వలేదు, చాలా తెలివిగా రెస్పాండ్ అని కాదు, అలానే మర్యాద ఇస్తాం. మాకున్న మర్యాదలు మాకున్న లిమిటేషన్స్ మాకున్నాయి. బట్ వీఆర్ ఓపెన్ టు ఫర్ ఎవ్రీథింగ్. రైట్. చెప్పడం అనేది అక్కడ వాళ్ళు విలేకరులు క్వశ్చన్ చేసినప్పుడు డెఫినెట్ గా చెప్తారు మీ అభిప్రాయం అంటే కొన్ని వాటితో డిఫర్ అయినాం కానీ చాలా సార్లు అయినాము. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ మా మీద కేసు పెట్టినా మేము లాస్ట్ టైం వాళ్ళ అభ్యర్థికే సపోర్ట్ చేయడం కూడా జరిగింది అని కూడా చెప్పడం జరిగింది. అందుకే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన విమర్శ అప్పుడు బెయిల్ కోసం సోనియా గాంధీకి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఇవాళ కేసుల నుంచి బయటపడడానికి ప్రధానమంత్రికి మద్దతు అంటే అప్పుడు మోదీ గారినో లేకుంటే ప్రధానమంత్రి ఇంకెవరు పవర్ లో ఉండే వాళ్ళని పట్టుకుంటే ఇమ్మీడియట్ గా మనకి చట్టం కోర్టులు ఏం పనిచేయమని మన అపనమ్మకం. చంద్రబాబు నాయుడు గారికి అంటూ కోర్టుల మీద నమ్మకం లేక అదే మన దీంట్లో సింగపూర్ తోటి అయిపోయిన దాంట్లో కేసులు లండన్ లో కేసులు పోవాలని ఏదో పెట్టాడు చట్టంలో. అంటే మన న్యాయ వ్యవస్థ మీద తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు. రైట్. తులసిరెడ్డి గారు, ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని ప్రధాని కలిసిన ఇష్యూ 10 రోజులు అవుతున్నా దాని మీద ఇంకా చర్చలు విమర్శలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చేసిన కామెంట్ ఏంటంటే మీరు కేసుల కోసం సరెండర్ అయ్యారని. సో నిజంగానే కేసుల కోసం సరెండర్ అయితే కనుక పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? రఘువీరారెడ్డి గారు అన్న కామెంట్ ఏంటంటే మీరు రాష్ట్రపతికి మద్దతు ఇవ్వండి ఎన్నికకి, కానీ రాష్ట్ర ప్రయోజనాలు ఎందుకు పక్కన పెడుతున్నారు నిన్న ఆయన మాట అన్నారు. ఇక్కడ సరే టీడీపీ విమర్శలు దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇక్కడ ఈ పరిణామ క్రమం చూస్తే ఒకటి ప్రధానమంత్రి గారిని కలవడము, అది కలవడం అనేది ఇది సహజం. ఇప్పుడు మేము కూడా రాష్ట్రపతిని కలుస్తుంటాము, ప్రధానమంత్రిని కలుస్తాము, గవర్నర్ని కలుస్తాము, ముఖ్యమంత్రిని కలుస్తాము, లేఖలు ఇస్తాము, ఎవరైనా కలవచ్చు. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. బాంబులు బద్దలవుతాయన్న వెంటనే కూడా రాహుల్ గాంధీ వెళ్ళి ప్రధానమంత్రిని కలిశారు రైతుల సమస్యల మీద. కాబట్టి అది ఇష్యూ కాదు. రెండవది పోయినప్పుడు ఏం నమస్కారం పెట్టిన పోరు కదా, ఏదో సమస్యల మీద పోతారు. కాబట్టి రిప్రజెంటేషన్ ఇవ్వడము తప్పు కాదు. ఆ రిప్రజెంటేషన్లో స్వామి కార్యము స్వకార్యం రెండు ఉంటాయి. దాంట్లో వచ్చేసి రాష్ట్ర సమస్యలు ఉంటాయి. తర్వాత స్వకార్యం కూడా ఉండొచ్చు. డెఫినెట్గా దాంట్లో ఉంది, ఆల్రెడీ లేక ఉంది కదా, ఈడీ వచ్చేసి మమ్మల్ని వేధిస్తున్నాడు, చట్టపరంగా పొమ్మని చెప్పండి అని చెప్పేసి అది ఉండొచ్చు. అది కూడా తప్పులు పడాల్సిన అవసరం. అంటే అది రెండు రకాలు, ఒకటి ఫిర్యాదుగా చూడాలా లేకపోతే సరెండర్ గా చూడాలా? నెక్స్ట్ వస్తాను. సరెండర్, ఈ రెండు సరెండర్ కు సంబంధం లే. నెక్స్ట్ సరెండర్ కు సంబంధించి ఎందుకు అపోహలు వస్తున్నాయంటే అతను బయటికి వచ్చిన తర్వాత మీడియాలో మాట్లాడుతూ సరే సమస్యల మీద మాట్లాడినాము, కలిసామని బాగానే ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పేసి అది వచ్చేసి సరెండర్కు ప్రధానమైనటువంటి అవకాశం ఇస్తుంది. ఎందుకంటే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఇంకా ఎన్నికల నోటిఫికేషనే రాలేదు, అభ్యర్థిని ప్రకటించలేదు. నువ్వు అంత తొందరపడి నువ్వు ఎందుకు వచ్చేసి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా అని చెప్పినావు? డెఫినెట్గా ఎవరికైనా అనుమానం వస్తుంది. తర్వాత తెలుగుదేశం పార్టీ అనుమానంలో తప్పులేదు. ఆడ 100% ఇది మొత్తం రాష్ట్ర ప్రజానీకానికి వచ్చే అనుమానం. ఎందుకంటే నేను అడుగుతున్నాను, రేపు మోడీ గారు వచ్చేసి చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తారు, నువ్వు సపోర్ట్ చేస్తావు? నువ్వు దిగజారి సాగిలపడి వాళ్ళు అడగక ముందే ఏదో కొంచెం వాళ్ళు అడిగినట్టు ఉండి తర్వాత వచ్చేసి చూస్తాం రెండో వచ్చేసి ఒకటి ఇది ముందుగా అభ్యర్థి కాకముందు గతంలో ప్రణబ్ ముఖర్జీ అంటే ఒక అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఆ అభ్యర్థి గుణగణాలు బట్టో ఎవరెవరికి ఓటు వేయాలి కాబట్టి అండి. ఇప్పుడు ఇంకా ఆలు లేదు చూలు లేదు, నోటిఫికేషన్ రాలేదు, అభ్యర్థిని ప్రకటించలేదు, నిన్ను బహిరంగంగా అడిగింది లేదు. ఈ నేపథ్యంలో అన్కండిషనల్ గా కొన్ని రాష్ట్ర సమస్యలను ఈ ప్రత్యేక హోదా ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ మొత్తము రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు వచ్చేసి 10,98,882 టోటల్గా దేశానికి ఎంపీలయ్యి ఎమ్మెల్యే కలిసి. దీంట్లో ఇప్పటికీ ఎన్డీఏకు 33,052 ఓట్ల డెఫిసిట్ ఉంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 51,308 ఓట్లు ఉన్నాయి మొత్తం అందరినీ కలిసి. 50 అంటే ఆల్మోస్ట్ ఈ రెండు పార్టీలు అయ్యాయి, ఇది బీజేపీకి ఉంది తప్ప. కాబట్టి ఆల్రెడీ డెఫిసిట్లో వచ్చేసి 33,052 ఓట్ల డెఫిసిట్లో ఉంది. ఆంధ్ర గారు కలిస్తే 84,440 డెఫిసిట్ ఉంటుంది. 11 లక్షల ఓట్లలో దాదాపు 1,00,000 ఓట్లు డెఫిసిట్. నేను చెప్తున్నాను. ఆ నేపథ్యంలో వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక హోదా విషయం కానీ, రెవెన్యూ డెఫిసిట్ 2014 డెఫిసిట్ కానీ,
సో కండిషనల్ గా డెవలప్మెంటల్ ప్యాకేజ్ గానీ కదా మీరు అన్నది రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక కండిషన్ పెట్టి మద్దతు ఇచ్చుంటే బాగుండేది, కానీ అది కండిషన్ కూడా పెట్టే పరిస్థితి అది కూడా వచ్చేసి రాష్ట్రపతి రేపు ఎన్నికల అభ్యర్థిని అనౌన్స్ చేసిన తర్వాత చేసుంటే notification బాగుండేది. తర్వాత శివరాం రెడ్డి అప్పుడు ఇచ్చిండ్రు. ముందుగానే ఏమీ లేకుండా ఇవ్వడం అనేది చెప్పిన వాదన సహేతుకంగానే ఉంది కదా. అంటే నేను ఒక్కటి యాడ్ చేస్తానండి. ప్రైమ్ మినిస్టర్ గారు నాకు చెప్పుండకపోవచ్చు, మీకు చెప్పుండకపోవచ్చు, ఎవరైనా పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడుకున్నప్పుడు ప్రాబబుల్ క్యాండిడేట్స్ చెప్పుండొచ్చు. నేను అనేది ఏంటంటే ఇట్ మే నాట్ బి ఫర్ పబ్లిక్ కన్సంప్షన్. జగన్ గారితో మాట్లాడినప్పుడు పలానా ఒకరిద్దరు అనుకుంటున్నామని చెప్పుండొచ్చు. 1. నెంబర్ 2, ప్రధాని నరేంద్ర మోడీ ఏ విధంగా జగన్ గారితో మాట్లాడారు, ఆ కంఫర్ట్ కాన్ఫిడెన్స్ తో ఆ విధంగా బయటకు తులసిరెడ్డి గారు చెప్పినట్టు పబ్లిక్ కి కనుక ఆ విషయం తెలియకుండా ఉన్నప్పుడు, క్లారిటీ లేనప్పుడు ఆబ్వియస్ గా అనుమానాలు వస్తాయి. అది ఉండొచ్చు, కానీ జరిగినప్పుడు జగన్ గారు మీద డౌట్ రావచ్చు. కానీ జగన్ గారు ఆ విధంగా ఎందుకు నడుచుకున్నారంటే ద కంఫర్ట్ వాట్ మోడీ హెస్ గివెన్, ద ప్రాబుల్ నేమ్స్ హీ వుడ్ హావ్ సజెస్టెడ్. ఈ ముగ్గురు అనుకుంటున్నాం, మీరు ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు సహజంగా ఒకసారి ప్రైమ్ మినిస్టర్ పైగా చెప్పాను, కాంగ్రెస్ కూడా ఒక హితవు చెప్పినట్టు కూడా అనిపించింది, మీరు పెట్టకుండా ఉంటే బాగుంటుంది, రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగితే బాగుంటుంది, అది ఉన్నత స్థాయి పదవి కదా అలా అంటూ కాంగ్రెస్ పార్టీకి చెప్పారు. అలా ఆ విధంగా అంటూ మమతా బెనర్జీతో 10 సార్లు పిలిపించుకుని మాట్లాడడం, 10 సార్లు కమ్యూనిస్ట్ సీతారాం యేచూరి గారితో మాట్లాడడం, అలాగే సీతారాం యేచూరి గారితో డిఫర్ అయ్యారు. రాహుల్ గాంధీ మీరు అన్నారు లాస్ట్ లో, ఆ రోజు అపోజిషన్ అందరూ బ్రహ్మాండంగా బీజేపీని క్వశ్చన్ చేస్తున్న రోజున బ్రహ్మాండమే నాకు అస్త్రం ఉందని చెప్పి ముందర రోజు టక్మన్ వెళ్ళి యూపీ రైతుల గురించి మాట్లాడడానికి వెళ్ళి ఎదురు మోడీ గారు కూర్చున్నప్పుడు ఆల్ అపోజిషన్ లీడర్స్ అందరూ కూడా రాహుల్ గాంధీని క్వశ్చన్ చేశారు. సరే సోనియా గాంధీ గారు మన పెద్దవాడిని చూసి వదిలేశారు తప్ప, లేకపోతే దే కూడా బాయ్కాట్ రాహుల్ గాంధీ. ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 3 years లో ఫస్ట్ టైం అపోజిషన్ బాగా క్వశ్చన్ చేయగలిగారు, మమ్మల్ని బాగా నిలదీయగలిగారు. రాహుల్ గాంధీ గారు బాగా మాట్లాడారు. బట్ అలాంటిది ఎవరు వదిలిపెట్టారంటే రాహుల్ గాంధీ ఓవరాల్ గా చూస్తే సరే తెలుగుదేశం విమర్శించిందా లేకపోతే మరొకరు అన్నారు కదా అని కొంచెం తొందరపడ్డారా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చే విషయంలో, మీరు పోరాడుతా ఉన్న వాటిని కొంచెం వెనకాల పెట్టారా అనేది అందరికీ వస్తున్న ప్రశ్న. ఆయన డైరెక్ట్ బయట కూడా చెప్పినాడు, మేము స్పెషల్ స్టేటస్ లో కానీ ల్యాండ్ దీంట్లో కానీ డెఫినెట్ గా మేము వాళ్ళతో డిఫర్ గా ఉన్నామని చెప్పడం జరిగింది. లోపల నరేంద్ర మోడీ గారు కూడా జగన్మోహన్ రెడ్డిని అడిగిండ్రని ఏం గ్యారెంటీ, మాకు రాష్ట్రపతికి మీరు సపోర్ట్ చేయండి అని డెఫినెట్గా అడిగిండొచ్చు. అడిగినప్పుడు డెఫినెట్గా ఈయనేం చెప్పినాడు, రాష్ట్రపతి అనేది ఒక అత్యున్నతమైన పదవి, దాన్ని మనం ఎలక్షన్ల ద్వారా అగౌరవపరచడం మంచిది కాదు, ఇనానిమస్గా చేయడం మంచిదనే ఉద్దేశంతో ఆయన చెప్పాడే తప్ప దానికి వాళ్ళు సరెండర్ అయిపోయినాడు. నాకు ఎప్పుడైనా కానీ దీన్ని ఒక వైడర్ ఆస్పెక్ట్ లో చూడకుండా దీంట్లో రాజకీయాన్ని చొప్పించి మీరు విమర్శలు చేస్తున్నట్టు లేదా? ఋషి గారు, ఇప్పుడు ఇంత ముందు చెప్పినట్లుగా తెలుగుదేశం పార్టీకి ఎటువంటి ఆందోళన కానీ దాన్ని రాజకీయం చేయవలసినటువంటి అవసరం లేదు. ఎవరు మీరు ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో, గత కొద్ది కాలంగా మేము ఏదో రాజీనామాలు చేస్తాం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం మేము రాజీ లేని పోరాటం చేస్తామన్నారో, రాజీనామాల విషయంలోనూ రాజీ అయ్యారు, రాజకీయంగానూ రాజీ అయ్యారు అనేటువంటిది చాలా సుస్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. లేదు అంటే కీలకమైనటువంటి జిఎస్డి బిల్లు ప్రవేశపెట్టేప్పుడు కానీ ఇప్పుడు కానీ వారు రాష్ట్రపతి ఎన్నికల విషయంలో గానీ వారు పెట్టుండవచ్చు కదా, ఒక కండిషన్ పెట్టుండవచ్చు కదా, మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తేనే పెడతామని. అంటే ఎవరు అడిగారు, ఏమడిగారు అనేటువంటిది ఇది మొత్తం రాష్ట్రం అంతటా కూడా తెలిసినటువంటి పరిస్థితి. రెండవది వచ్చేప్పటికి వారు ఇప్పుడు ఇంత ముందు శ్రీధర్ గారు మాట్లాడుతూ ఏది తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడే గెలిచింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వారికి ఒకసారి స్టాటిస్టిక్స్ తీసుకుంటే 2014 ఎన్నికల్లో ఒక నెల రోజుల ముందు జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ తీసుకోమనండి, బీజేపీ దగ్గరికి వచ్చారు. మీరు తెలుసుకోండి, చిన్న రాజకీయాలు చేయొద్దు, పెద్ద రాజకీయాలు చేయండి. లోకల్ బాడీ ఎలక్షన్స్ వేరే విధంగా ఉంటాయి, స్టేట్ ఎలక్షన్స్ వేరేగా ఉంటాయి, ఎంపీ ఎలక్షన్స్ వేరేగా ఉంటాయి. పదే పదే ఆ మాట మాట్లాడు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు తెలియదా, మీకే తెలుసా ఇవన్నీ విషయాలు? ఇవన్నీ తెలిసిన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ అయిన తర్వాత ఎందుకు వెంకయ్యనాయుడు గారు పదే పదే ఎందుకు కోరుకుంటున్నామంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేము ఎలయన్స్ కోరుకున్నాము. మీరు కోరుకున్నప్పుడు అదే విధంగా మీరు మెయింటైన్ చేయండి. పదే పదే మద్దతు పార్టీ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నదే పదే పదే ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. మీరు ఏదేమన్నా కూడా మీరు హుందాగా ఉన్నప్పుడు మేము హుందాగా ఉంటాం. ఈ విషయాలన్నీ ఢిల్లీకి తెలియదు అనుకుంటున్నారా? మీరు ఏ విధంగా ఇక్కడ మాట్లాడతారు, ఢిల్లీలో ఏ విధంగా నడుచుకుంటారు అనేది అందరికీ అన్ని విషయాలు తెలుసు. వీలైనంత వరకు మెయింటైన్ చేద్దాం, డీసెన్సీ మెయింటైన్ చేసి లెట్ us go together in 2018 రాజకీయాలు లేదంటే ఇక్కడ ఉన్న ఈ ఢిల్లీకి ప్రపంచం అంతటా తెలుస్తుంది. ఇదే చర్చిద్దాం. రెండు గారు షార్ట్ బ్రేక్.
బ్యాక్ టు లైవ్ షో. బీజేపీ తెలుగుదేశం పార్టీ సంబంధాల గురించి చర్చించుకుందాం. నిన్న వెంకయ్యనాయుడు ఒక కామెంట్ చేశారు, ఆసక్తికరమైంది. శ్రీధర్ గారు 2019 దాకా టీడీపీతోనే పొత్తు, లేదా 2019 దాకానే టీడీపీతో పొత్తు అని అర్థం చేసుకోవాలా? ఆ తర్వాత పొత్తు కొనసాగదని దాని అర్థమా? ఇప్పటికే కొంత పైకి చెప్పుకోలేక ఇప్పుడే చూసాం మనం, చిన్న చిన్న ఇష్యూల్లో భేదాభిప్రాయాలు ఉన్నా మళ్ళీ సర్దుకుంటున్నారు, ఒక్కోసారి క్లియర్ అప్ అవుతున్నాయి. సో ఏం జరుగుతుంది? అంటే నేను మీరు అన్న స్టేట్మెంట్ 2019 వరకు అక్కడ దాకానే అన్నదానికన్నా నేను సర్చ్ చేసి 2018 వరకే అంటున్నాను. ఎందుకంటే 100% నా గట్ ఫీలింగ్, నా పర్సనల్ ఉన్న ఇండికేషన్స్. అండ్ అదర్ డే చీఫ్ మినిస్టర్ హ్యాస్ హిమ్సెల్ఫ్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ హెడ్ టోల్డ్ టు హిస్ పర్సనల్ పీపుల్ అండ్ టు పబ్లిక్ ఆల్సో సేయింగ్ దట్ 2018 వరకే అని 2018 వరకే ఎన్నికలు 2018లో అని క్లియర్గా ఆయన చెప్పారు. అండ్ నేషనల్ ఢిల్లీ ఇండికేషన్స్ కూడా 2018 అంటే నాట్ 2019 మార్చ్, ఎందుకంటే సమ్మర్ టైం కాబట్టి 2018 నవంబర్ వరకే. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఏదేమైనా కూడా వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటారో దాన్ని బట్టి నేను ఒక డైలాగ్ అన్నాను అనమాట ఇదివరకు. ఇది పాత అద్వానీ వాజ్పేయి బీజేపీ పార్టీ కాదు, కొత్త అమిత్ షా మోడీ బీజేపీ పార్టీ. జస్ట్ లైక్ జనతా గ్యారేజ్ ఇచ్చట అందరికీ రిపేర్ చేయబడిన మా మిత్రపక్షం, తెలుగుదేశం పార్టీ కూడా మిత్రపక్షంతో పాటు. అలాగే బీజేపీలో కానీ లైన్ డిఫర్ అయినా లేకపోతే బీజేపీకి మాకు రిపేర్ చేస్తారు. అంటే నా పాయింట్ ఒకటి, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఇవాళ ఎంత బలం ఉంది? ఒకవేళ తెలుగుదేశం పార్టీకి ఏమన్నా ఎక్కువ బలపడతామని ఏమన్నా మీరు ఆలోచిస్తున్నారా? అందుకనే ఇలాంటి లైన్ తీసుకుంటున్నారా? లేకపోతే బీజేపీలో ఉన్న ఒక తెలుగుదేశం పార్టీ వ్యతిరేక వర్గం ఇలా ఆలోచింపజేసేలా చేస్తోంది అధిష్టానాన్ని? నో, టీడీపీకి వ్యతిరేకం కాదు, అటు జగన్కి వ్యతిరేకం కాదు. ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ బట్టి జనసేన కలిశారు, అలాగే టీడీపీ కలిసాం. దెన్ ఇట్స్ ఫ్యాక్ట్ ఏంటంటే అందరికీ తెలుసు, బీజేపీ గ్రోయింగ్ పార్టీ కానీ లిమిటెడ్ పార్టీయే ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో. అలాగే తెలంగాణలో కూడా కొంత స్కోప్ ఉన్నది. సార్ కేసీఆర్ గారు బలంగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు బలంగా ఉన్నారు అని అనుకుంటారు. బట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి, దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ వీక్నెస్లన్నీ బయటకు వస్తాయి. మాకున్న బార్గెనింగ్ పవర్ కానీ, మాకున్న ఏదైతే ఫ్యూచర్ స్కోప్కి సాటిస్ఫై అయితే అటు జగన్ గారితో కానీ టీడీపీతో వీల్ ఫ్లో. అంటే ఇమ్మీడియట్గా మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతాం లేదా సింగిల్ లార్జెస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తామని మేమేం అనుకోవట్లేదు. సో అందుకే మీరు ఆ ఎడ్జ్ ఉంచుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మొన్న కలవడానికి దీనికి కూడా సంబంధం ఉందనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎందుకంటే అమిత్ షా గారు క్లియర్గా ఏం చెప్పారంటే, నేను కలిసినప్పుడు, నేను మాట్లాడినప్పుడు ఢిల్లీలో, ఎస్ మీరు చంద్రబాబు నాయుడుని ఏమనొద్దు, రైట్, ఎస్ మైక్ మార్దు, చిన్న ప్రాబ్లం ఉంది. రైట్, రేణుక్ గారు చాలా క్లియర్ గా ఉన్నారు. అద్దేపల్లి శ్రీధర్ చెప్పారు, బహుశా ఆయన పార్టీలు అయినే చెప్తున్నట్టున్నారు. ఇక్కడ ఎవరికి మినహాయింపు ఏం లేదు, కొంచెం తేడా వస్తే ఎవరికైనా రిపేర్లు జరుగుతాయి. దాంట్లో తెలుగుదేశం పార్టీ కూడా ఏమీ మినహాయింపు లేదనేది. ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ అయినా రాజకీయంగా ఎదగాలనే చూస్తుంది, ఇంకొక పక్క పార్టీకి దాసోహం చేయాలనేటువంటి విధంగా ఏ రాజకీయ పార్టీ ఏర్పాటు కాదు, ఏ రాజకీయ పార్టీ కూడా ఆ దిశగా ముందుకెళ్ళదు. కాబట్టి ఎవరికి రిపేర్ చేయాలో అనేటువంటిది ప్రజలు జనతా గ్యారేజీలు కాదు, ప్రతి ఇంటి ముందు ఒక గ్యారేజ్ ఉంటది, ఓటర్ ఇంటి ముందు. ఆ గ్యారేజ్ లో ఎప్పుడు ఎవరికి ఏ విధంగా రిపేర్ చేయాలో వాళ్ళు చేస్తారు. గతంలోనూ మనం చూసాము అనేక సందర్భాల్లో. కాబట్టి ఇవాళ శ్రీధర్ గారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక రాజకీయ పార్టీ పక్షాల మీద రిపేర్లు చేసేటువంటి పరిస్థితి ఇప్పటిదాకా లేదు. ఆ విధంగా చేయాలని వెళ్తే ప్రజాక్షేత్రంలో ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో కూడా మనం గమనించాము. ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి అటు చంద్రబాబు అయినా లేకపోతే ఇటు కేసీఆర్ అయినా వారి బలహీనతలు చాలా స్పష్టంగా బయటపడతాయి. అంటే ఏంటి, ఒక రకంగా బలహీనతలు మా చేతిలో ఉంటాయి అని చెప్పదలుచుకున్నారా? అదే అర్థం వస్తుందా మీకు? అదే అంటున్నా, ఏ రాజకీయ పార్టీ కూడా అధికారం శాశ్వతం కాదు. ఉన్నప్పుడు ఇతర రాజకీయ పార్టీలని వ్యక్తిగతంగానో ఇంకో రకంగానో ఇబ్బంది పెట్టుకోవాలంటే అల్టిమేట్ గా మనకి ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓటర్లు మన పక్షాన నిలవలసింది. ఇవాళ ప్రజలు రాజకీయాలు కోరుకుంటలేదు, అభివృద్ధి కోరుకుంటున్నారు. ఆ దిశగా మనం చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో, కొత్త రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా ప్రజాక్షేత్రంలో ఇంత పోరాటంతో ఎటువంటి కష్టాల నష్టాల నడుమ ఇవాళ ముందుకెళ్తుంది ప్రగతి పదంలో అనేటువంటిది మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఒక మిత్రపక్షంగా ఉన్నప్పుడు మనం మిత్రధర్మాన్ని పాటించవలసినటువంటి మిత్రధర్మాన్ని ఎందుకు తప్పుతున్నారు అంటే, రేణుక్ గారు, ఇరు పార్టీలు కూడా మిత్రధర్మాన్ని తప్పడానికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి భేటీ అనుకోవచ్చా? లేదు, ఇక్కడ ఎవరు మిత్రధర్మాన్ని తప్పుతున్నారు? ఒక ఇంట్లోనే ఒక అంశం పట్ల భేదాభిప్రాయాలు ఉండొచ్చు, అంత మాత్రాన తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు తల్లిదండ్రులతోటి విడిపోవటం జరగదు కదా.
ఇవాళ వచ్చినటువంటిది ఏదైనా ఒక ఇష్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. ఇప్పుడు మేము ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తున్నాము. ఇంతకుముందు శ్రీధర్ గారు మాట్లాడుతూ ఏమన్నారు, రాష్ట్రపతి అభ్యర్థిని కూడా లోపల చర్చించి ఉండవచ్చు ప్రధానమంత్రి గారు అంటున్నారు. మనం చూస్తున్నాం ఒక 3 weeks బ్యాక్ ఎన్డీఏ మీటింగ్ జరిగినప్పుడు ఆ రోజు ప్రిలిమినరీగా ఒక మీటింగ్ జరిగింది ఎన్డీఏ పక్షాలన్నిటితోటి. ఈ రోజు రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్దాము అని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ మీటింగ్ అటెండ్ అవటం జరిగింది. ఆ మీటింగ్ లో ప్రధానమంత్రి గారు కానీ మిగతా అలయన్స్ పార్టీస్ అన్ని ఏమన్నాయి, ఇంకో నెక్స్ట్ మీటింగ్ ఉంది వచ్చే నెలలో పెడతాము, ఆ మీటింగ్ లో మనం ఫర్దర్ అభ్యర్థి విషయంలో గానీ ఏదైనా సరే చర్చ చేసి నిర్ణయం తీసుకుందామని చెప్పారు. మరి ఈలోగానే వెళ్ళినటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడితోటి ప్రధానమంత్రి గారు అభ్యర్థి విషయంలో కూడా మాట్లాడారు శ్రీధర్ గారికి తెలిసి ఉండాలి. ఒకవేళ చర్చించినా కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నిక దాని యొక్క గౌరవం తెలిసిన విషయాన్ని నాకు తెలుసు. అలాంటి విషయాలు ఉంటాయి. ప్రైమ్ మినిస్టర్ జాతీయ స్థాయిలో జాతీయ రాజకీయాల్లో మనకి నేషనల్ ఫ్రంట్ టైంలో గానీ యునైటెడ్ ఫ్రంట్ లో గానీ ఎప్పుడు బీజేపీకి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కీలకమైనటువంటి ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పెద్ద చెప్పుకోదగ్గ పార్టీ. వచ్చిన ప్రతిసారి తెలుగుదేశం పార్టీ ఒక నిమిషం ఉన్నప్పుడే బీజేపీకి సీట్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు బీజేపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒక్క 1999లో కొన్ని సీట్లు వచ్చాయి తప్ప ఎప్పుడూ అది పెద్ద గతంలో జనసంఘ్ పార్టీ కానీ తర్వాత బీజేపీ కానీ ఎప్పుడూ అది పెద్ద సిగ్నిఫికెంట్ పార్టీ కాదు. రెండవది వచ్చేసి ఇటీవల మరి ఈ ప్రత్యేక హోదాలో పంగనామాలు పెట్టడము తర్వాత పెద్ద కరెన్సీ నోట్ రద్దుతో ఇది ఆల్మోస్ట్ బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్లో సినిమాల్లో రాజనాల పాత్ర టైప్లో ఉంది విలన్ అన్నమాట బీజేపీ. కాబట్టి అది ఏదో బీజేపీ పెద్దగా ఆంధ్రప్రదేశ్ నుండి కాకపోతే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి కొంత అధికారంలో ఉన్న వాళ్ళకి కొంత అధికార దర్పం ఉంటుంది అంతే తప్ప ఇక్కడ ప్రజాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి బీజేపీ ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ ఫ్యాక్టర్. రెండవది ఇంకా బీజేపీ టీడీపీ పొత్తుల గురించి ట్రాక్ రికార్డు చూస్తే ఎప్పుడూ యూనిఫామ్గా లేదు. కొన్నిసార్లు విడిపోయిన సందర్భము కొన్నిసార్లు ఆ సమయ సందర్భం బట్టి ఉంది తప్పనిచ్చేసి బీజేపీకి టీడీపీకి ఎప్పుడూ పెద్ద సత్సంబంధాలు అంత మంచి సంబంధాలు ఎప్పుడు లేవు. ఈవెన్ గోద్రా విషయంలో ఈయన కామెంట్స్ కానీ ఇంకా ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మసీదులు కూల్చే పార్టీ మాది మసీదులు నిర్మించే పార్టీ అనే ఆ స్థాయి కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి వెంకయ్య నాయుడు గారికి మధ్య ఆ సంబంధాలు ఎప్పుడు యూనిఫామ్గా ఉన్నాయి. ఒకవేళ బీజేపీకి టీడీపీకి ఎలా ఉన్నాయి కానీ అది ఒక బైండింగ్ ఫ్యాక్టర్గా కొన్ని సందర్భాల్లో పనిచేస్తుంది తప్ప బీజేపీకి టీడీపీకి వెంకయ్యనాయుడు గారి నుంచి వచ్చింది. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు మాట్లాడినందుకు రీజన్ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో రియాక్ట్ కావాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే కలవడం అనేది అందరూ కలుస్తారు, కలిసినాక రిప్రజెంటేషన్ ఇస్తారు. ఎన్డీఏకు మద్దతు అన్నాడు, నువ్వు ఎన్డీఏలో మీరు పార్ట్నర్సే కదా. కాబట్టి నువ్వు దాన్ని చంద్రబాబు నాయుడు ఒక యాంగిల్లో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తే కరెక్టే. కానీ ఆ నేపథ్యంలో కొంత బీజేపీ మీద సందేహపడే విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్గా వెంకయ్యనాయుడు గారు క్వశ్చన్ చేయడంలో అర్థం ఉంది. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళు కొంత జగన్ మేనియాలో జగన్ ఫోబియాలో పడి కొంత రియాక్ట్ కావాల్సిన దానికంటే ఎక్కువ రియాక్ట్ ఉన్నారు. ఆయన మనస్తత్వాన్ని ఈయన మడం దిప్పం అనేవాడు కాదు, మాట తప్పే మనిషి ఈయన అని ఆ యాంగిల్లో పోతే బాగానే ఉంది. తర్వాత రాష్ట్ర ప్రయోజనాలను వచ్చేసి మా యాంగిల్లో వచ్చేసి ఇద్దరు కూడా రాష్ట్రపతి ఎన్నికలకు ఈ పరిస్థితుల్లో ఇద్దరు ప్రత్యేక హోదా కానీ విభజించటం అంశాలు కానీ వాటిని అమలు చేస్తానికి అటు తెలుగుదేశం పార్టీ ఇటు ఇద్దరు మీరు ఆ షరతు పెడితే ఇది గోల్డెన్ ఛాన్స్ రాష్ట్ర సమస్యల పరిష్కారానికి. మీరు వాళ్ళిద్దరిని ఇరుకుని పెట్టాలని తప్ప షరతు పెట్టే అవకాశం తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఉంది? మిత్రపక్షంగా ఉంది, అక్కడ ఎక్కడ ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంది. ఇంతకు ముందే హోదా కన్నా ప్యాకేజ్ మిత్రపక్షం అంటే ఏమి? మన ఇద్దరు మిత్రులము అంటే నేను నిన్ను సాగిలపడితే మిత్రమా? మిత్రత్వం అనేది సమానత్వంగా ఉండాలా. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది దానికి మిత్రధర్మం అడ్డం వస్తుందా? ఇంప్లిమెంట్ చేయమని చెప్పిండి అలా. ఇది ఒక గోల్డెన్ అవకాశం. మనం ఏది కూడా ఎందుకు రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా పొత్తు పెట్టుకున్నది, రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా. కానీ రాష్ట్ర ప్రయోజనాలు గోల్డెన్ ఛాన్స్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రితో జరిగిన భేటీ రెండింటి మధ్య ఒక అడ్డుగోడలాగా ఏమైనా తయారవుతుందా? అలా మీకు ఏమైనా అనిపిస్తుందా బీజేపీ టీడీపీల మధ్య? ఇప్పుడు ఇద్దరు వచ్చేసి సాగిలు పడినారు. అటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం కొంచెం ఆశించే సమస్యల పరిష్కారం ఏది లేదు, ఏం లేదు, ఆఖరికి జరిగేది జరుగుతూ ఉంటుంది కోర్టులు చట్ట ప్రకారంగా. కానీ
ఏట్లో కొట్టుకుపోయాడు ఒక గడ్డి పోచా దొరికినా పట్టుకున్నాం అనే టైపులో శివరామరెడ్డి. ఆయన ఇష్యూ ఆయనకున్నాయి, ఈయన ఇష్యూ శివరామరెడ్డి గారు. ఈయనకున్నాయి. రాష్ట్ర సమస్యలను పనం పెట్టేసి మోడీకి సాగిలి పడిపోయినారు అనేది మాత్రం ప్రజలు ఆలోచిస్తున్నారు. మేడం గారు కానీ కొంత లాజిక్ తో తులసిరెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన ఈయన మనస్తత్వాన్ని బయట పెట్టే దాంట్లో తప్పు లేదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎప్పుడు స్ట్రైట్ ఇంకా ఆయన మనస్తత్వం పక్కన పెడితే ఇవాళ సాగిలు పడ్డారు అనే కామెంట్ కి ఎందుకు పడతారు అంటే దానికి మీరు ఇప్పటిదాకా సరైన కౌంటర్ ఇవ్వలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండేది మీరు ఇప్పటి వరకు పాయింట్, ఒక అత్యున్నతమైన పదవిని మనము అందరూ ఏకాభిప్రాయంతో చేయడం మంచిదని ఆయన ఉద్దేశం. రాష్ట్రపతి అంటే మన భారతదేశానికి అత్యున్నతమైన గౌరవమైన పదవి అది. ఓకే, అలాంటి పదవికి పోటీ చేసి మనము ఇచ్చేయడం మంచిది కాదు. ఆ పదవిని గౌరవించాలి. మరొకటి ఏంటంటే బీజేపీకి దగ్గర అయ్యే ఒక అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది భవిష్యత్తులో. శ్రీధర్ గారు అన్నట్టు రేపటి నుంచి వచ్చిన టీడీపీ బీజేపీ మధ్య బంధం చెడితే ఇప్పుడు బీజేపీ ఆలోచన కూడా ఉంది కదా, ఆలోచన కూడా ఉంది. బీజేపీకి దగ్గర అవుతారా దూరం అవుతారా అని కాలం నిర్ణయిస్తుంది. అది ఇప్పుడు చెప్పేది కాదు, అది ఎప్పుడు నిర్ణయిస్తుందో దాంట్లో వెంకయ్య నాయుడు గారి మాట కూడా అలాంటిది దాదాపు కాదు, కాలమే నిర్ణయిస్తుంది ఏ పరిస్థితులు అయినా. చంద్రబాబు నాయుడు గారు అన్నారు అసలు నేను జీవితంలో ఇంకా బీజేపీతో టైప్ గాను మొదటి తప్పు చేశాను. మళ్ళా వాళ్ళ కాళ్ళ బేరానికి పోయి ఆయన మన పవన్ కళ్యాణ్ ఇంటికి పోయి 10 సార్లు సాగిలు పడితేనే ఆయన వచ్చి క్యాన్వాస్ చేస్తే ఏదో 5 లక్షల ఓట్లతో బయటపడ్డాడు. బీజేపీ వాళ్ళ దీంతో వాళ్ళతో వెళ్తూ వీళ్ళు లోకల్ బాడీస్ అంటారు. లోకల్ బాడీస్ లో ఎప్పుడన్నా కానీ వాళ్ళ వ్యక్తిగతంగా దాన్ని బట్టి ఉంటాయి. లోకల్ బాడీస్ డిఫరెంట్, మామూలు ఎమ్మెల్యేలు ఎంపీలు డిఫరెంట్. మేడం గారు ఎప్పుడు పోటీ చేసినట్లేరు, ఆమె పెద్ద ఐడియా ఉన్నట్లు లేదు. దాని పోటీ చేయమని విషయం తెలియచ్చు కదా, విషయం తెలిసేది వేరండి. పోటీ చేయలేదు అలా నాకు తెలియదు కాదు కదా, పోటీ చేయడానికి దానికి సంబంధం కాదు సార్. ఇప్పుడు మీరు వార్డు మెంబర్ కున్నంత పోటీ సర్పంచ్ సర్పంచ్ కున్నంత పోటీ ఎమ్మెల్యే ఉండదు ఆ గ్రామాల్లో. రేణు గారు ఏం చెప్పారు కాదు, ఒక నిమిషం, రేణు గారు ఏం చెప్పండి. ఈమె చెప్పేదాన్ని బట్టి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు హోదాలో కాంప్రమైజ్ కాలేదు. ఇప్పుడు కూడా గట్టిగా వాళ్ళ దృష్టి చిన్న గ్యాప్ ఇచ్చారు, చిన్న పాజ్ ఇచ్చారు అంతేనా? గ్యాప్ ఇచ్చింది కాదు, రాష్ట్రపతి పదవి అనేది ఒక అత్యున్నతమైన పదవి. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కేసులు మాఫీ చేసుకోవడానికి పాఠశాంగలు పడ్డాడు. మొన్న ఆ టైంలో దిగిన తర్వాత అన్ని గంటలు ఎక్కడ అండర్ గ్రౌండ్ పోయినాడు ముందు చెప్పాలంటే. మీరు ఋషి గారు గతంలో శివరామరెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, 2014 ఎన్నికల సమయంలో మీరు బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్పారా లేదా? ఆ రోజు మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ తోటే మళ్ళీ ఎన్ఎన్స్ లో వెళ్తాము అని చెప్పారా? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పొత్తు పెట్టుకుని చెప్పింది కదా అని వారు అంటారు. అసలు నేను మొదటిసారి జీవితంలో తప్పు చేశాను, భవిష్యత్తులో చేయను. మోదీ గారిని మోదీ గారిని గుజరాత్ ముఖ్యమంత్రి గారిని బర్తరఫ్ చేయాలన్న వాళ్ళు మళ్ళీ ఎందుకు సపోర్ట్ చేశారు చెప్పండి. వెంకయ్య నాయుడు గారు అన్నట్టుగా గౌరవించారు తప్ప వెంకయ్య నాయుడు గారు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పగలరా 2019 దాకానే పొత్తు ఉంటుంది, ఆ తర్వాత ప్లీజ్ లిసన్ టు మీ. నా మాట వినండి ఒక్క నిమిషం. రేణు గారు, వెంకయ్య నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ముఖ్యమంత్రి కూడా స్టేట్మెంట్ ఇవ్వగలరా 2019 దాకానే బీజేపీతో పొత్తు, అప్పటి పరిస్థితిని బట్టి చూసుకుంటామని అని చెప్పే పరిస్థితి ఉందా? డెఫినెట్ గా ఋషి గారు, ఇవాళ ఈ యొక్క పొత్తు మూలంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం కాదు మా పొత్తులు ఎప్పుడు కూడా, గతంలోనూ కాదు భవిష్యత్తులోనూ ఉండదు. అట్ ది సేమ్ టైం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడు కూడా రాజీ లేనటువంటి ప్రయత్నమే చేస్తుంది. అవసరమైతే ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ప్యాకేజ్ అన్నారు, ఆ డబ్బులు దోచుకోవడానికి మీరు ప్రయత్నం చేశారు. రాజకీయం ప్రజలు ఇదన్నా అంటున్నారు, అది ఏంటో ప్రజలకు బాగా తెలుస్తుంది. అంత పెద్ద వన్ సైడ్ గా ఏమి ఉండదు. బీజేపీ ప్రజలకా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ప్రజలకు తెలుస్తుంది. చూద్దాం. ఒక్కటి మటుకు గ్రహించండి, ఇందాక మాటల్లో అన్నారు రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రైమ్ మినిస్టర్ కలవడం జరిగింది అపోజిషన్ అందరూ కలిసి ఉన్నప్పుడే. సో ఈ విధంగా పెద్ద ఇష్యూ ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారు సంవత్సరాల్లో మీరు 86,000 మీరు అసలు రాష్ట్రాన్ని ప్రగతి